కాళేశ్వరం లిఫ్టులో అవినీతి అక్రమాలు నాణ్యత లోపాలపై చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ స్పీడప్ పెంచారు. ఇక దర్యాప్తులో భాగంగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన 2 వారాల పాటు హైదరాబాద్లోనే ఉండి ఎంక్వైరీ చేయనున్నట్లు జస్టిస్ పీసీ ఘోష్ పేర్కొన్నారు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ కు 50కి పైగా అఫిడవిట్లు సమర్పించారు. ఇందులో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలిపారు. ఇక అఫిడవిట్ దాఖలు చేసిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఇక అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ కు జస్టిస్ పీసీ ఘోష్ పిలువనున్నారు. అందులో భాగంగా ప్రాజెక్టుకు అన్ని తామే అని చెప్పుకున్న గత ప్రభుత్వ పెద్దలను విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇక విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజనీర్లు, ప్రైవేట్ వ్యక్తులకు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఇక జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ విచారణలో భాగంగా హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కమిషన్ ఎదుట హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పారని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు కోసమే అన్ని ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్ రీడిజైన్ చేశారన్నారు. ఇక తుమ్మిడిహెట్టి బ్యారేజ్ కట్టాలని కేసీఆర్ అనుకున్నారని, కానీ మహారాష్ట్ర ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని ఆయన ఆరోపించారు. వార్ధా నది బ్యారేజ్ నిర్మాణం 2500 కోట్లతో పూర్తవుతుందని, తుమ్మిడిహెట్టికి 7500 కోట్లు ఖర్చవుతుందని కేసీఆర్ హయాంలో అంచనా వేశామని తెలిపారు. వి ఆకారంలో బ్యారేజ్ కట్టడం సాధ్యం కాదు కాబట్టి కట్టలేదన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని తాము కమిషన్ కు చెప్పానని, అయితే వాటిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అడిగారని తెలిపారు. ఇక ఈ నెల 26న సాక్ష్యాలతో సహా మళ్లీ కమిషన్ ఎదుట హాజరవుతానని ప్రకాష్ వెల్లడించారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్పై అత్యాచారం